వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాబోయే ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో పంచాంగ శ్రవణంలో 12 రాసుల వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, సో వీటిపై సంక్షిప్త వివరణ అందించడానికి జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి శిష్యులు శ్రీమాన్ నరసింహన్ దేశికన్ స్వామి గారు. ఈ ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పండుగ నాడు ఈ పచ్చడికి ఎందుకింత ప్రాముఖ్యత? ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రాముఖ్యత ఏంటి? 12 రాసుల వారికి ఏ రాసుల వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, సో వీటిపై సంక్షిప్తంగా వివరించడానికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పంచాంగ శ్రవణాన్ని అందించడానికి మన జై స్వరాజ్య వోల్ టీవీకి ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు శ్రీమాన్ నరసింహన్ దేశికన్ స్వామి గారు. సో స్వామివారి మాటల్లోనే ప్రతి రాసు వారికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. అస్మదాచార్యులు జగదాచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి యొక్క పాద పద్మములకు సాష్టాంగ ప్రణామం తెలుపుకుంటూ స్వరాజ్య జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఏంటి ఈ ఉగాది అంటే ఏంటి? మనకు బాగా గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఉగాది అంటే ఉగాది పచ్చడి. ఏంటి ఆ ఉగాది పచ్చడి అంటే 6 రుచులతో కూడుకున్నటువంటి పచ్చడి. అటువంటి పచ్చడి ఎందుకు తీసుకుంటాము అనేది మీకు అందరికీ తెలుసు. ఆ షడ్రుచులు ఏవైతే ఉంటాయో అలా మన యొక్క జీవితం అంతా కూడా ఆ రుచుల సమ్మేళనంగా ఉండడానికి, అంటే ఒక్కొక్క రుచి ఒక్కొక్క దానికి ప్రతీక. అటువంటి ఆ 6 రుచులు కలగనటువంటి పచ్చడి ఎలా అయితే చాలా అద్భుతంగా తినడానికి చాలా మంచి టేస్టీగా ఉంటుందో అలా మన యొక్క జీవితం కూడా ఈ 6 రుచులతో కూడుకున్నటువంటి జీవితం మనకు కలగాలి అని చెప్పని మనకి ఉగాది తెలుపుతోందన్నమాట. ఏంటి ఉగాది? మనం ఉగాది అనగానే ఉగాది పచ్చడితో బాటి ఈ సంవత్సరం ఉగాది యొక్క ఆ సంవత్సరం పేరేంటి అని కనుక్కుంటాం. మనకు చిన్నప్పుడు మన టీచర్లు మన తెలుగులో మనకు 60 సంవత్సరాల యొక్క పేర్లు మనం తెలుసుకొని ఉంటాం అన్నమాట. ప్రభవ, విభవ, ఇట్లా ప్రజోత్పత్తి, ఇట్లా మనం ఏదైతే 60 సంవత్సరాల పేర్లు ఉంటాయో ఆ 60 సంవత్సరాల పేర్లే ఈ ఉగాది పేర్లు. ఇప్పుడు మనం క్రితటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం అని చెప్పని అనుకున్నాం. ఇప్పుడు వచ్చేటువంటి సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. ఏంటి అసలు విశ్వావసు అంటే ఏంటి అని చెప్పనంటే మనకు శాస్త్రంలో విశ్వావసు రాహో అని వ్యాకరణ సూత్రం చెప్పబడింది అనమాట. అలానే విశ్వం యసు యస్య సహ విశ్వావసు అని చెప్పని బహువ్రీహి సమాసం. ప్రపంచం అనేటువంటి సంపద కలవాడు పరమాత్మ. కాలస్వరూపుడైన పరమాత్మ విశ్వమునకు అంతటికీ కూడా ధన, కనక, వస్తు, వాహన, భూ, గృహ, పశు, విశ్వ, ఆయురారోగ్యాది సకల సంపదల్ని కూడా అనుగ్రహించేవాడు అని చెప్పని ఒక అర్థం. అలానే విశ్వావసుకి అధిదేవత వైశ్వానరుడు అని చెప్పని ఒక సూత్రం. విశ్వావసు అనేటువంటి ఒక గంధర్వ రాజు కలవాడు అని చెప్పని ఒకటి. విశ్వానికి మేలు చేసే మహర్షి విశ్వామిత్రుడు అనేటువంటి అర్థం ఒకటి. విశ్వానికి సంపదల్నిచ్చే పరమాత్మ శ్రీరామ విశ్వావసు అనేటువంటి కీర్తింపబడుతున్నాడు. అంటే శ్రీరామ అనేటువంటి దానికి కూడా కీర్తించబడుతోంది ఈ విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అసలు సంవత్సర ఫలితాలు ఏంటి, సంవత్సరానికి ఏ ఏ దేవతలు అధిపతులుగా ఉన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. ఈ సంవత్సరానికి నవనాయకులు అని చెప్పనంటే రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, అర్ఘ్యాధిపతి రవి, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశుపాలకాధిపతి యముడు, స్థాన సంరక్షకుడు యముడు. ఇవి నవనాయకుల యొక్క ఇదనమాట. మనం
టూకీగా ఈ విశ్వావసు నామ సంవత్సర ఫలితాన్ని మన పంచాంగకర్తలు ఎలా చెప్పారో ఒకసారి తెలుసుకుందాం. ఈ సంవత్సరం, ఈ విశ్వావసు నామ సంవత్సరం రాజు సేనాధిపతి, అర్ఘాధిపతి, మేఘాధిపతి సూర్యుడు అవ్వడం చేత పాలకుల్లో కొంత పరస్పర విరోధం కలిగి ప్రజాపాలన యందు దృష్టి చూపకపోవడం, ప్రజలు కొంత కష్టాలకి లోనవ్వడం, నానా వివిధములైనటువంటి ధాన్యాలు సముద్రంగా ఉండడం, యముడు పశుపాలకుడు స్థానరక్షకుడు అగుడు చెడు చేత స్వల్ప వృష్టితో పంటలు తక్కువగా పండడం, ధరలు ఎక్కువగా ఉండడం, అలానే పాలు తక్కువగా ఉండడం, పశుపక్షాదులు వాటికి పీడ కలగడం, ఈ సంవత్సరం పాపగ్రహములనే ఎక్కువ ఆధిపత్యములు సంక్రమించడం వలన దేశమందు అనేక ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంది. చైత్ర వైశాఖ మాసములందు వడగాల్పులు వీయడం ఇబ్బందులకు గురి చేస్తాయి. జ్యేష్ఠ ఆషాఢ మాసములందు తొలకరి వర్షములు ఆరంభమై సస్యానుకూలంగా వర్షించి కర్షకులు హలకర్మ ప్రారంభించుకోవచ్చు, బీజావాపన గావిస్తారు. శ్రావణ భాద్రపద మాసాల యందు ఋతుస్వాభావికమైనటువంటి వర్షములు సస్యానుకూలంగా కురిసి సస్యములు వృద్ధి పొందుతాయి, జలాశయంలో నీరు చేరుతాయి. ఆశ్వీజ కార్తీక మాసాల యందు అక్కడక్కడ తుఫానులు చెలరేగి పంటలకు నష్టము కలిగించేటువంటి అవకాశం ఉంది. చలి ప్రబలి జనులు ఇబ్బంది గావిస్తారు. మార్గశిర పుష్యమాసములందు శీతబాధ కొంత తగ్గినను ప్రజలు వివిధ వ్యాధులచే ఇబ్బంది చెందుతారు. మాఘ పాల్గొన మాసాల యందు ఉష్ణోగ్రత వృద్ధి పొంది అచ్చటచ్చట శిలాపాత వర్షాలు కలుగుతాయి. వైశాఖ సప్తమి ఆదివారం అనగా 4/5/2025 నుండి జ్యేష్ఠ శుద్ధ ప్రతిపద బుధవారం అనగా 28/5/2025 వరకు వాస్తు కర్తరి ఉంది. ఈ సమయాల యందు గృహ నిర్మాణాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇత్యాదివి ఏవి కూడా ఆచరించకూడదు. అలానే జ్యేష్ఠ శుద్ధ చతుర్దశి మంగళవారం అనగా 10/6/2025 నుండి ఆషాఢ శుద్ధ చతుర్దశి బుధవారం 9/7/2025 వరకు పశ్చాదస్తమిత గురుమౌఢ్యం ఉంది. ఈ గురుమౌఢ్యం చేత అప్పుడు కూడా మనకు శుభకార్యాలు అలాంటివి ఏవి కూడా జరగవు. మార్గశిర శుద్ధ సప్తమి గురువారం అనగా 27/11/2025 నుండి మాఘ బహుళ అమావాస్య మంగళవారం అనగా 17/2/2026 వరకు ప్రాగస్తమిత శుక్రమౌఢ్యం ఉంది. తద్వారా అప్పుడు కూడా మనకు ఏ శుభకార్యాలు కూడా ఉండవు. వైశాఖ బహుళ తృతీయ గురువారం అనగా 15/5/2025 సూర్యోదయం నుండి సార్ధ తీర్థకోటి సహిత సరస్వతీ నది పుష్కరం మనకు ఈసారి సరస్వతీ నది పుష్కరం మనకు ఉంది. అలానే ముఖ్యంగా మనకి సంవత్సరాలు గ్రహణాలు ఎప్పుడు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. మనకి ఈసారి సంపూర్ణ చంద్రగ్రహణం అలానే 2 సార్లు సంపూర్ణ చంద్రగ్రహణం కలుగుతోంది. అది ఎప్పుడు అనగా సంవత్సరం భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం అనగా 7/9/2025 రోజు రాత్రి 9:53 నుండి మనకి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉంది. అలానే మరొక్కసారి పాల్గొన శుద్ధ పౌర్ణమి అనగా 3/3/2026 తారీఖున కూడా సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం ఉంది. మనకి ఈసారి 2 గ్రహణాలు కూడా సంపూర్ణ చంద్రగ్రహణాలు ఉన్నాయి. ఆయా సమయాల్లో ఏ నక్షత్రం వారైతే ఉన్నాయో వారి యొక్క మనం గ్రహణం చూడకూడదు. వాళ్ళు ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఏవైతే మనం చేసుకోవాలో అవి కూడా చేసుకోవాలని ఉంటుంది. అలా మొత్తానికి ఈ విధమైనటువంటి విశ్వావసు నామ సంవత్సరం ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మీకు సకల ఆయురారోగ్యాల్ని ఇవ్వాలి అని చెప్పి మనసారా ప్రార్థన చేస్తూ ఓం శతంజీవ శరదో వర్ధమానమిత్యది నిగమో భవతి శతమిది శతం దీర్ఘమాయు. శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామి పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. జయ స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు మరొక్కసారి విశ్వావసునామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్యాల్ని ప్రసాదించాలి అని చెప్పని మనసారా ప్రార్థన చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.